నమస్తే. నేను సిరి. అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే సంధ్య థియేటర్‌లో జరిగిందో ఒక ఘటన. ఆ ఘటనలో ఒక మహిళ అయితే ప్రాణాలు కోల్పోయారు. సో, అక్కడి నుంచెల్లి ఈ కథ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అయితే అక్కడ పోలీసులకి మేము ఆల్రెడీ ఇచ్చాము. అంటే ఇట్లా వస్తున్నారు అని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేశామని చెప్పేసి సంధ్య థియేటర్ వాళ్ళు చెప్పడం. లేదు పోలీసులు మేము ఒప్పుకోలేదని వాళ్ళు చెప్పడం. ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. విడుదల అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ఆధారం పోలీసులకి దొరికినట్టు, దీంతోని మళ్ళీ అల్లు అర్జున్ గారు చిక్కులో పడినట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అల్లు అర్జున్ గారి వెనకాల? అసలు ఈ కథకి ఎండ్ కట్ పడేలాగా ఉందా? లేదా? అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు రోజుకొక ట్విస్ట్ అనుకోవాలి. అంటే సీరియల్‌కి ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో, ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ వ్యవహారంలో కూడా చాలా ట్విస్ట్‌లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏదో కొత్త ఆధారం దొరికింది. ఇప్పుడు అయితే ఇంకా మళ్ళీ చిక్కుల్లో పడ్డట్టే అల్లు అర్జున్ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సో, దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? మనకు తెలిసి నిన్న ఒక షోకాజ్ నోటీస్‌ని పోలీసులు సంధ్యా థియేటర్‌కి జారీ చేసిన విషయం మనం చూసాం. సో, అందులో వాళ్ళు కొన్ని అంశాలని ప్రస్తావించారు. సంధ్యా థియేటర్‌కి సంబంధించినటువంటి ఆ నిర్వహణ లోపాలను కూడా ఎత్తి చూపారు. మౌలిక సదుపాయాలు లేవు. అలాగే ప్రేక్షకులు అంటే అక్కడ 2500 మంది పైనే కెపాసిటీ ఉన్నటువంటి 2 థియేటర్లు కలిపి ఒకే కాంపౌండ్‌లో 2 థియేటర్లు ఉన్నాయి. సో, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లకు సంబంధించినటువంటి సరైనటువంటి సూచికలు అక్కడ లేవు. అంటే ఇండికేషన్స్ లేవు. మీరు ఏర్పాట్లు కూడా అంటే అంతమంది ఉన్నప్పుడు ఆ ఎంట్రీ గేట్లు కానీ, ఎగ్జిట్ గేట్లు కానీ కొంచెం ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అది కూడా ఆ ఏర్పాట్లు కూడా సక్రమంగా లేవు. పైగా ఫ్లెక్సీలు బయట ఏర్పాటు చేశారు. దానికి పర్మిషన్ లేవు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సినిమా సంబంధించి. అవి లేవు. పైగా హీరో హీరోయిన్లు రావద్దని చెప్పేసి మేము చెప్పినా కూడా మీరు వాళ్ళని అనుమతించారు. దాంతోటి అక్కడ ఏదైతే అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు పూర్తి బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలి. కానీ మీరు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లు మీరు అదుపు చేయలేకపోయారు. ఇలా ప్రాణాలు కోల్పోయారని చెప్పి దీనికి సంబంధించి 10 రోజుల్లో కనుక వివరణ ఇవ్వకపోతే, ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ కూడా వీళ్ళకి సంతృప్తికరంగా లేకపోతే మీ సినిమాటోగ్రఫీ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అని వాళ్ళు ఆ షోకాజ్ నోటీస్ని జారీ చేశారు. అంటే వాళ్ళు థియేటర్లో 2 థియేటర్లు కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు గనక అల్లు అర్జున్ రాక తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఆయన రావటం మళ్ళీ మాబ్ని అంటే సమూహాన్ని ఉద్దేశించి ఆయన అభివాదాలు చేయటం, దాంతో అభిమానులు ఎక్కువ మంది చొచ్చుకు వచ్చి తోపులాట జరగటం ఇవన్నీ జరిగినాయి కదా. దీనికి సంబంధించి థియేటర్ యాజమాన్యం 2 రోజుల క్రితమే యాక్చువల్గా ఇలా వస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాటు చేయండి అని 2వ తేదీ మేము పెట్టామని వాళ్ళు ఏదైతే లీక్ చేశారో మీడియాకి, అలాగే కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్కి బెయిల్ రావటంలో ఒక కీలకమైనటువంటి ఆధారంగా మారిందని ఆ రోజు అనుకున్నారు. కానీ వాళ్ళు ఏదైతే ఒక రిక్విజిషన్ లెటర్ ఇచ్చారో దానికి సంబంధించి వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన లెటర్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. పోలీసులు ఇచ్చినటువంటి అది బయటకు రాలా. ఏమని బయటకు వచ్చింది, దయచేసి మీరు రాత్రి ఏదైతే 4వ తేదీ రాత్రి డిసెంబర్ 4వ తేదీ రాత్రి పెట్టుకున్నారో ఒక ప్రోగ్రాం, హీరో వచ్చే ప్రోగ్రాం, దాన్ని మాత్రం వద్దు. ఆ సెలబ్రిటీలు ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే అక్కడ బాగా నేరోగా ఉండేటువంటి సాంద్రత ఎక్కువగా ఉండేటువంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి అదుపు చేయడం కష్టమవుతుంది. సో మీరు వాళ్ళని మాత్రం రానియకుండా చూసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఏదైతే థియేటర్కి యాజమాన్యానికి ఒక లెటర్ ఇచ్చారో అది హ్యాండ్ రిటర్న్గా ఉంది. అసలా నకిలీ అనే డౌట్లు కూడా వచ్చాయి. కానీ ఆ అక్నాలజ్మెంట్లో ఆ కింద చూస్తే థియేటర్ స్టాంప్ కూడా ఉంది. థియేటర్ ప్రతినిధి సంతకం కూడా దాని మీద ఉంది. కాబట్టి అది వాళ్ళు ఒక వైట్ పేపర్ మీదే హ్యాండ్ రిటర్న్గానే రాసిచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారో దానికి తగ్గట్టుగా వీళ్ళు రెస్పాండ్ అయ్యి అది ఇచ్చారు అని చెప్పేసి వస్తుంది. మరి ఇప్పుడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు కదా. జారీ చేసిన తర్వాత ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది సంధ్యా యాజమాన్యం. వాళ్ళ దగ్గర ఉన్న మార్గాలు ఇప్పుడు ఏంటి, ఒకే ఒక మార్గం తప్పించుకోవాలంటే ఆ షోకాజ్ నోటీస్కి సరైనటువంటి సమాధానం చెప్పాలి. అందులో అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు అనేది ప్రధానమైనటువంటి పాయింట్గా ఇక్కడ మారబోతూ ఉంది.
మేము వద్దన్నప్పుడు కూడా మీరు ఎందుకు రానిచ్చారు, ఎలో చేశారు, మీరు ఇన్ఫామ్ చేయలేదా, ఆయనకి అల్లు అర్జున్కి ఇన్ఫామ్ చేయలేదా? ఇన్ఫామ్ చేయకపోతే అది థియేటర్ యాజమాన్యం తప్పవుతుంది. అప్పుడు ఈ షోకాజ్ నోటీసుకి వాళ్ళు బద్దులై ఉండాల్సిందే. వాళ్ళు చెప్పేటువంటి వివరణ మేము తప్పు జరిగిందని వాళ్ళు ఒప్పుకోవాలి. దాంతో ఏ ఫైనో లేకపోతే ఇంకోటో లేదా నిజంగానే లైసెన్స్ క్యాన్సిలో, అంటే అసలు సంధ్యా థియేటర్లో సినిమాలే ఇంకా పడవు. అలాంటి పరిస్థితి కూడా ఉంది. కాదు, మేము అల్లు అర్జున్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం, అయినా ఆయన వచ్చారు అని చెప్తుందా ఇప్పుడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు కొత్త ఆధారం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామంటే, వాళ్ళు ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో పోలీసులు వద్దు అని, ఆ తర్వాత దానికి దరిమిలా వచ్చినటువంటి, అంటే పోలీసులది తప్పు అన్నట్టుగా ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో పోలీసులది ఏమాత్రం తప్పు లేదు, వాళ్ళు అసలు వద్దు అని చాలా క్లియర్గా థియేటర్ యాజమాన్యానికి చెప్పారు. అయినా కానీ హీరో వచ్చాడు అనేది ఇప్పుడు పోలీసులు పోర్ట్రే చేస్తున్నటువంటి వెర్షన్గా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు థియేటర్ యాజమాన్యానికి చిక్కు వచ్చింది. అది తప్పించుకోవాలంటే అల్లు అర్జున్కి మేము ఇన్ఫామ్ చేశామనేటువంటి ఆధారాన్ని సబ్మిట్ చేయాలి ఇప్పుడు పోలీసులకి. సబ్మిట్ చేస్తే అది తప్పించుకుంటుంది, థియేటర్ యాజమాన్యం తప్పించుకుంటుంది. చిక్కు మాత్రం అల్లు అర్జున్ ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, బాల్ అల్లు అర్జున్ కోర్టులోకి వస్తుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు అక్కడికి, థియేటర్ యాజమాన్యం నిజంగా ఆయనకి చెప్పిందా లేదా అసలు సమాచారం ఇవ్వలేదా? నేరుగా అల్లు అర్జున్కి చెప్పకపోవచ్చు, కానీ అల్లు అర్జున్ టీం చెప్తారు ఖచ్చితంగా. ఇదంతా జరిగేదంతా కూడా ఈ రాయబారాలన్నీ చేసేది డైరెక్ట్గా సెలబ్రిటీ చేయడుగా, ఆయన టీమే కదా జరిపేదంతా కూడా. సో ఆ టీము మరి ఏంటి అల్లు అర్జున్కి చెప్పకుండా ఇదంతా చేసిందా, మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఒకవేళ తన టీము చెప్పకపోయినా కానీ అల్టిమేట్గా బాధ్యత వహించాల్సింది అల్లు అర్జునే. సో అందు గురించే ఇప్పుడు ఈ కొత్త ఆధారంతో కొత్త చిక్కు అల్లు అర్జున్కి వచ్చింది, అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యానికి వచ్చింది. సో వాళ్ళు, ఎందుకంటే ఇది మొత్తం టోటల్ వ్యాపారానికి సంబంధించింది. వాళ్ళు గనక మేము అల్లు అర్జున్కి ఇన్ఫామ్ చేసాం వాళ్ళ టీంకి అని వాళ్ళు గనక ఆధారాలు సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళ వ్యాపారమే క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది, వాళ్ళ లైసెన్సే రద్దు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాంతో ఏమవుతుంది, సంధ్యా థియేటర్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం తాత్కాలికంగా. తర్వాత కోర్టులో అది నడుస్తుంది, అది వేరే విషయం. కానీ తాత్కాలికంగా అది ఆగిపోయే అవకాశం ఉంది. దీన్ని అక్కడ దాకా థియేటర్ యాజమాన్యం తెచ్చుకోదు. కాబట్టి హీరోకి మేము ఆల్రెడీ హీరో టీంకి ఇన్ఫామ్ చేశాము, అయినా కానీ వాళ్ళు వచ్చారు అనేది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రంగా కనిపిస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పారా లేదా ఇది తెలియాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఒకదాని తర్వాత ఒకటి పోలీసులు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ తర్వాత అనేక విషయాలు మళ్ళీ కొత్త ట్విస్టులు కూడా మనకి బయటపడే అవకాశం ఉంది. 10 రోజులు టైం ఇచ్చారు. ఈ 10 రోజుల టైంలో ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది లెట్ us wait and see. Right, sir. Right. Thank you so much, sir. Thank you.